హాయ్ అండి, వెల్కమ్ టు రిత్వికాస్ వరల్డ్. ఈరోజు మనము పాస్తా ఎలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూద్దాము. మామూలుగా పిల్లలు అయితే కనుక ఆల్వేస్ ఇట్లా మనము ఏదైనా రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ కలిపి పెడతా ఉంటే కనుక రైస్లోకి వాళ్ళు బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడన్నా టేస్టీగా అట్లా వాళ్ళకి డిఫరెంట్గా చేసి పెట్టాలి అని అంటే కనుక ఇలా పాస్తా ఇలాంటివి ట్రై చేస్తే వాళ్ళ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దానిలో కూడా మనం కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి చాలా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. సో ఈరోజు పాస్తాలో చాలా రకాలు ఉంటాయండి. ఇట్లా షేప్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా తింటారు. సో ఈరోజైతే నేను గొట్టాలు తీసుకుంటున్నాను. మనం మందపాటి గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్, ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొనేసి మనం పాస్తా వేసేసి మనం పాస్తా ఉడికించుకోవాలి. పాస్తాని ఇలా వేస్తేనే మనము మూత పెట్టేసి అలా వదిలేస్తే కనుక పాస్తా ఇట్లా గిన్నెకు అతుక్కపోతుంది. మనం అప్పుడప్పుడు ఇట్లా కలబెడతా ఉండాలి, అప్పుడు గిన్నెకు అంటుకోకుండా బాగా ఉడుకుతుంది. సో నేను ఈరోజు అయితే క్యారెట్ యాడ్ చేస్తున్నాను. అలాగే దీంట్లో కంపల్సరీగా అయితే మనము తెల్లవాయి తీసుకోవాలి, అదే గార్లిక్ చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో పాస్తా పక్కన ఉడుకుతుందండి. మనం అంతలోపే బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొనేసి కావాలంటే మనం పచ్చిమిర్చి కూడా చీల్ చేసుకోవచ్చు. నేను పాప కోసమే పచ్చిమిర్చి చేయలేదు. సో మనం ఇలా గార్లిక్ కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్నగా ముక్కలుగా, అది కొద్దిగా మనకు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను క్యారెట్స్ వేసుకుంటున్నా. మనం ఏ వెజిటేబుల్ అయినా యూస్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్ అయినా క్యారెట్ అయినా మనకి క్యాలీఫ్లవర్ అయినా, కానీ నేను ఇక్కడైతే క్యారెట్ యూస్ చేస్తున్నా. అలాగే 3 టమోటాలు తీసుకుంటున్నా అండి. మీరు టమోటాలు ఎక్కువ పడితేనే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా మగ్గనిస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి మనం లిడ్ పెట్టి కాసేపు టమోటాలు సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి పాస్తా ఉడికిందా లేదా ఇలా టెస్ట్ చేస్తాను. పాస్తా అయితే నాకు ఉడికింది. ఇట్లా బ్రేక్ అయితే మనకు ఉడికిపోయినట్లే. సో కొద్దిగా పసుపు వేసేసి కాసేపు కలిపి మనం మగ్గనియాలి. ఇప్పుడు పాస్తా ఉడికింది కదండి. ఈ పాస్తాను వచ్చేసేసి మనం ఈ బాండీలోకి తీసేసుకోవాలి. అయితే పాస్తాను మనం పక్కన నీళ్ళంతా వడబోసేసి దానికి చల్ల నీళ్ళు పట్టి డ్రై చేయడం అట్లా చేయొద్దు. పాస్తాను వాటర్తో పాటు కొద్దిగా వాటర్ వచ్చి గ్లాస్ ఉంటాయి కదా, పక్కన గ్లాస్లో తీసి పెట్టుకొనేసి ఇలా పాస్తా వేసుకున్నాక ఆ నీటిని పాస్తా మునిగేంత వరకు వేసుకొనేసి మరి కొద్దిసేపు ఇట్లా ఉడకనివ్వాలి, వాటర్ అంతా పోయేంత వరకు. ఇప్పుడు కొత్తిమీర వేసుకొనేసి మరి కాసేపు అట్లా ఫ్రై చేసుకుంటేనక పాస్తా చాలా సింపుల్గా టేస్టీగా తయారైపోయింది. సో పిల్లలకి ఇలా మనం బాక్స్కి పెడితేనక చాలా టేస్టీగా ఉంటుంది, మనకు కూడా త్వరగా అయిపోతుంది వంట. సో అప్పుడప్పుడు మనం ఇలా కొత్తగా చేసి పెడతా అంటే పిల్లలు ఇంట్రెస్టింగ్గా తింటూ ఉంటారు. సో నేను ఇలా అయితే ట్రై చేసి పెడతాను. మా పాప అయితే ఇష్టంగా తింటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.